హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణశ్రీ హియర్. ఇదైతే కోటప్పకొండ పార్క్ అండి. అసలు ఎంత బాగుందో చూడటానికి. ఈ వ్లాగ్ అంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. సో మేమైతే దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసాం కదా. ఇక్కడ పార్క్ నాకు కనిపించిందని ఆగాము. ఇంకా పాపకి ఫీడింగ్ కూడా చేసేయచ్చు, కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి అని చెప్పేసి ఇక్కడైతే మేము ఆగాము. ఇక్కడ ట్రైన్ అయితే ఉందన్నమాట. మనకి ఆ ట్రైన్ ఎక్కితే చుట్టూ తిప్పి చూపిస్తారని చెప్పారు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అలాగంట. కానీ ఆ ట్రైన్ మొత్తం ఫుల్ అవుతేనే కదులుతుందని అయితే చెప్పారు. మేమేంటంటే అసలు మేము నలుగురమే ఉన్నాం కదా, కదులుతుందని వెళ్ళైతే అడుగుదాం అనుకున్నాము. వాడేమో ఫుల్ అవ్వాలి, ఫుల్ అయితేనే కదులుతుంది అని అయితే చెప్పారు. సో ఇంకా మేము బ్యాక్ అయితే వచ్చేసాము. మామూలుగా జనరల్గా లోపలికి వెళ్ళి చూసొద్దామని అయితే వెళ్తే వాళ్ళు పంపించట్లేదు అనమాట. జస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాము, ఎవరైనా వచ్చినప్పుడైతే వెళ్తామని చెప్తే ఓకే అంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకైతే డక్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో అవి చూడటానికి అయితే వెళ్ళాము. మా జీష్ గడి కోసమే మెయిన్ ఇదంతా మేము తిరిగింది. లేకపోతే మేము వచ్చేసే వాళ్ళము, అది ఎంజాయ్ చేస్తుంది కదా, ఇలాంటివి చూడవద్దు కదా అని చెప్పేసి అయితే మేమైతే చూసాము. ఇవైతే మనకి స్టార్టింగ్లో ఉంటాయి. ట్రైన్ అయితే అని అన్నాను కదా, ఇదే అన్నమాట ట్రైన్. ఇదంతా ఫుల్ అయితే మనకు ఒక రౌండ్ తిప్పుతాడనమాట. పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఇవైతే డక్స్ అనమాట. చూడండి మా జీష్ ఫుల్ ఎంజాయింగ్ అనమాట. ఇక్కడ దూరం నుంచి చూస్తుంటే నాకు డీర్స్ కనిపిస్తున్నాయి. నేను వెళ్తున్నాను అనమాట, వీడియో తీద్దామని వెళ్తుంటే అక్కడ ఆవిడ అరుస్తుంది, వెళ్ళకూడదు లోపలికి, ట్రైన్ ఎక్కే వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చింది. సర్లే ఇదేదో బాగానే ఉందిలే అని చెప్పేసి అయితే ఇంక మేము ఇవి చూసేసి అయితే వెనుక్కొచ్చాము. దీని ముందు ఇంకొక పార్క్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాము, ఇది ఫుల్ అయ్యాక రావచ్చులే అని చెప్పేసి అయితే మేము కనిపించే ఫ్రంట్ పార్క్ అయితే వెళ్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చాము. ఇదేనండి ఆ ఫ్రంట్ పార్క్. ఇక్కడైతే కోనేరు అయితే ఉంది. కోనేరు ఉంది కానీ దాంట్లో నీళ్లు లేవన్నమాట. సో నీళ్లు లేని కోనేరు అంటే ఇదేనేమో. ఇక్కడైతే కృష్ణుడి విగ్రహం అయితే చక్కగా నీట్గా పెట్టారు. ఇదైతే పార్క్ అనమాట. ఇక్కడ కొంచెంసేపు ఆడిచ్చేసి మా పాపకి అయితే ఫీడింగ్ చేయించేసి డ్రెస్ అయితే చేయించేసేసాము. అది గోల అనమాట. ఇది ఫస్ట్ ఆడుకుంటానని గోల. సర్లే కొంచెం సేపు ఆడుకున్నాక ఫీడింగ్ అయితే చేయొచ్చు అని ఫుడ్ అయితే పెట్టొచ్చు అని చెప్పేసి కొంచెంసేపు అయితే ఆడిపించామన్నమాట. స్టార్టింగ్ ఎక్కడికి వెళ్ళింది, అది తిరిగేది ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయింది. డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళమంటుంది. ఏం చేస్తారు, ఇంకా తప్పదు కదా, ఆడిద్దామనే కదా తీసుకొచ్చింది అని చెప్పేసి ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాము. దాంతోపాటు మా మమ్మీ కూడా కూర్చున్నారనమాట. అసలు దాని ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. ప్లస్ ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు కూడా ఇది ఎక్కుతానని గోల. తిరుగుతుంటే మళ్ళీ తినట్లేదు అనమాట. దింపేస్తున్నందుకు ఏడుస్తుంది. నాన్న గోల చేసిందనమాట ఫుడ్ తినడానికి అయితే. చూడండి దాని గళ్ళల్లో హ్యాపీనెస్ అరుచుకుంటూ కొద్దిసేపు అయితే తిరిగిందనమాట. ఇది కొంచెం సేపు అయితే రౌండ్ తిప్పేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా మమ్మీ దిగిపోయారు అనమాట. బరువుగా ఉందని ఇది చెప్పేసి మా మమ్మీ దిగిపోయారు. ఇంకా అదొకతే తిరిగింది కొంచెంసేపు ఇది ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే స్లోప్కి అయితే వెళ్ళామన్నమాట. జారుడు బల్ల అంటారు కదా, సో దానికైతే వెళ్ళాము. వాళ్ళిద్దరూ పెద్దగా ఉంది చాలా, ఇద్దరు జారుదామని అయితే ఇద్దరు పైకి ఎక్కారనమాట. సరిపోయింది, ఇద్దరు చాలా ధైర్యవంతులు అనుకున్నాం. భయం వేస్తుంది అంటున్నాడు. అసలు నాకైతే వాళ్ళు నవ్వు వచ్చింది. పిల్లై నయం డేర్గా ఉంది అనుకున్నాను. తీరా అది చూస్తే స్లోప్ అవుతుంటే మధ్యలోనే స్టక్ అయిపోయారనమాట ఇద్దరు. ఫుల్ కామెడీ అనమాట. మధ్యలోనే ఇద్దరు స్టక్ అయిపోయారు. సో మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ పైకి ఎక్కుతున్నారనమాట. పైకి ఎక్కడానికి అయితే ట్రై చేస్తూ అలా ఆడుకుంటున్నారు. కొంతసేపు అయితే ఇలా ఆడేశారనమాట. నెక్స్ట్ మీకు కోనేరు అయితే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. విజువల్స్ చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి కూడా. మళ్ళీ ఉయ్యాల దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఆ పాప ఊగటం చూసేసి మా జీష్ గారు కూడా ఊగుతాడని
ఊగుతానని చెప్పేస్తే ఇంకా అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా స్లోగా దాన్ని అలా ఊపాము కొంచెం సేపు. సో ఇంకా ఆకలేస్తుంది కదా అని ఫీడింగ్ తీసుకెళ్దామని అయితే ఇంకా పెట్టేద్దామైతే అనుకున్నాము. అది రాలేదన్నమాట. ఎలాగోలాగా ఫీడింగ్ పెట్టేశాము. ఈలోపు అక్కడ ట్రైన్ ఎక్కడానికి అయితే మొత్తం జనాలు వచ్చేసారనమాట, సరిపోయారు. సో మేమైతే టికెట్ తీసేసుకొని అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎంత ఎగ్జైటెడ్గా ఎక్కామో దిగేటప్పుడు అయితే అసలు ఎంత నవ్వు వచ్చిందో చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు నవ్వు వచ్చిందని చెప్పేసి. ఎంత ఎన్ని ఉంటాయో ఎన్ని చూడొచ్చు అనుకున్నాను, ఏం లేవండి. డీర్స్ అని ఇంకా ఏవో మంకీ ఇంకా ఉంటాయి, 2-3 ఉంటాయి అంతే. నెక్స్ట్ దీని తర్వాత బర్డ్ పార్క్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే మా జ్యేష్ఠ తల్లి కోసం అయితే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట అందుకని. కానీ ఇక్కడ జింకలు అయితే ఎంత బాగున్నాయో, ఇక్కడ ట్రైన్ ఎక్కినందుకైతే అది ప్లస్ పాయింట్ అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడటానికి అయితే. వ్యూ కూడా బాగుందన్నమాట. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అందరు ఎక్కితేనే స్టార్ట్ చేస్తారంట, లేదంటే స్టార్ట్ చేయరంట. సో ఇంతమంది అని అయితే ఉంటుంది, ఎంతమంది ఎక్కితేనే మనకైతే స్టార్ట్ చేస్తారు. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్ ఎంతో పడింది, ఐడియా లేదు సరిగ్గా. సో మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి జనాలు కనిపిస్తున్నారు కదా, ఎంతమంది అయితే ఉన్నారు. అందరూ పిల్లలు ఎక్కువ అనమాట. సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వస్తారు ఎవరైనా సరే. ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా ఫస్ట్ టైం చూడటానికి. ఇదిగోండి ఫస్ట్ పార్క్ అయితే ఇదనమాట. ఏం లేవు, 2 or 3 ఉన్నాయి అంతే బర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఒక కొండముచ్చు కనిపిస్తుంది, పాపం ఒక్కటే సింగిల్గా ఉంటుంది అనమాట. మా జీష్ కూడా దానికోసమే మేము వెళ్ళింది, ఎందుకంటే అది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్లేస్ కూడా విజిట్ చేయడం. అందుకని మాకు ఇంట్రెస్ట్ వచ్చింది దానికి చూపిద్దామని చెప్పేసి. ఇవిగోండి ఇది బెస్ట్ ఈ ట్రైన్ పార్ట్లో వచ్చేసి దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా డీల్స్ కనిపిస్తాయి మనకి. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, భలే ఉన్నాయి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నీట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు చూడటానికి. గోల్డెన్ కలర్లో ఉన్నాయి క్లీన్గా. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ట్రైన్ వచ్చటం చూసి అన్నీ బెదిరిపోయి ఉరుకుతున్నాయి అన్నమాట. సో స్లో చేయమని అయితే అందరూ అరుస్తున్నారు. కొంచెంసేపు చూద్దాము, స్లో చేయండి ట్రైన్ అంటే వాడు అన్నాడు ఇది మధ్యలో ఆగదు అని అన్నాడు. ఇది పెద్ద ట్రైన్ మరి, ఇది పెద్ద మధ్యలో ఆగకపోవడానికి. ఫుల్ కామెడీ అంటే ఇదే అనమాట. కొంచెంసేపు ఆపొచ్చు కదా, వాడు తొమ్మిదో పోయినట్టు అసలు ఆపలేదనమాట. సో ఎండ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మేమెంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేసాము, మాలాగే కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట ట్రైన్ దగ్గర. మేము దిగంగానే వాళ్ళనైతే ఎక్కేస్తున్నారు. చూడండి మా జీషుడు పిలుస్తుంది ఇలాగ రమ్మని వాటిని. సో మేము దిగేస్తున్నాము, వాళ్ళు ఎక్కుతున్నారు. బర్డ్స్ పార్క్ అయితే చెప్పాను కదా ఇదండి. అసలు చాలా బాగున్నాయి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అనమాట ఇక్కడైతే. సో టికెట్ అయితే తీసుకున్నాం, ప్రతిదానికి టికెట్ అనమాట. మనకి పార్క్ లోపలికి వెళ్ళటానికి కూడా టికెట్ తీసుకోవాలి. ఎవరో టికెట్ తీసుకోకుండా వచ్చారని చెప్పేసి వాళ్ళు లోపలికి వచ్చి మరీ టికెట్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారు. అలా ఉంది పరిస్థితి. సో మేమైతే పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూద్దాం. స్టార్టింగ్ నెమిళ్ళు ఉన్నాయన్నమాట, ఎంత బాగున్నాయో. మా డాడీ అయితే ఫోటో దిగేస్తున్నారు. ఈ నెమిళ్ళు అయితే చూసేసాం కదా. ఇక్కడ కూడా ఒక సింగిల్ నెమలి ఉంటుంది, ఇది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా, చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి అయితే స్టార్ టార్టాయిస్లు అంట. భలే ఉన్నాయి అసలు. చూడండి పడుకొని ఉన్నాయి అన్నీ, ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది అంతే. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ స్టార్ టార్టాయిస్లు అని అయితే చెప్పారు వాళ్ళు. భలే ఉన్నాయి చూడటానికి. వాటికి మేత నీళ్ళు కూడా వీళ్ళు వేస్తారనమాట, డైలీ క్లీన్ కూడా చేస్తారంట. ఇదిగోండి ఈ నెమలి అయితే సింగిల్గా పెట్టారు, మరి ఎందుకు తెలీదు. 2 ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి ఒకటి ఒకటి ఫీమేల్ అయితే అని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. ఇది చూడండి ఎలా ఉందో, రాక్షస బల్లి లాగా. అది రాక్షస బల్లేనంట, అంటే ఫారెస్ట్ తోటలు అలా అంటారు కదా, ఆ టైప్లో అనమాట. చూడండి ఎలా ఉందో, అసలు భయం వేసింది ఫస్ట్ చూడగానే. దాన్ని చూడగానే నాకు చిరాకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అది నెక్స్ట్ వచ్చేసి ఊడుమ అయితే ఉంటుంది, దీని తర్వాత అది కూడా చూపిస్తాను. ఇదైతే ఊడుమంట అండి. ఎలా ఉందో చూడండి, అసలు కదలట్లేదు అనమాట. అవి ఎద్దుల్లాగా అలా పడుకొని ఉన్నాయి, స్పర్శ లేదు. ఈ బొమ్మలు అర్థం కావట్లేదు, స్టాచ్యూలు అర్థం కావట్లేదు, అలా ఉన్నాయి అన్నమాట. ఇదైతే ఫిష్ అక్వేరియం అనమాట. లోపల నుంచి అయితే చాలా బాగుంది. ఇటు నుంచి స్లిప్పర్స్ అయితే వేసుకెళ్ళేవారు, మళ్ళీ మనం రౌండ్ వచ్చి స్లిప్పర్స్ తీసుకొని వెళ్ళాలి. ఇవైతే మనం లోపలికి అయితే వెంటనే అయ్యే దారిలో చిన్న చిన్న బొమ్మల స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. చాలా బాగుంది. ఇక్కడ అక్వేరియం కూడా కూల్గా ఉంది. లోపల అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట, చూసేయండి.
ఎక్వేరియం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మేము చూడటం. మేమైతే బయటకు వచ్చే స్లిప్పర్స్ అయితే వేసేసుకున్నాము. సో ఇంకా మేము అటు లోపలికి వెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి చూడాల్సినవి అయితే చెప్పారని చెప్పి మేమైతే వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. చాలా దూరం నడవాలి, మనకి చాలా దూరం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ సరదాగా నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది. మధ్య మధ్యలో ఫొటోస్ దిగడానికి కేవ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఇప్పటి వరకు చూడలేదు, ఇది కోటప్పకొండ ఒకసారి వచ్చాను కానీ ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడు నేను పెద్దగా చూడలేదు, ఈసారి టైం ఉందని చెప్పేసి చూశాను. చాలా బాగుంది, విజిట్ పాయింట్స్ భలే ఉన్నాయి అన్నమాట. కొండ దిగే దారిలోనే ఉంటుందండి ఇది. ఎవరైనా వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక కొండముచ్చి కనిపించింది అనమాట కొంచెం దూరం నడిచిన తర్వాత. పాపం సింగిల్గా కూర్చొని ఉంది, ఎంత దిగాలుగా ఉందో అది. మరి దానికి ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం. నెక్స్ట్ ఇంకొక కేవ్ కనిపిస్తుంది కదా, అదొకటి. మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇప్పుడైతే ర్యాబిట్స్ ఉంటాయి, చిన్న చిన్ని ర్యాబిట్స్. ఇదిగోండి ర్యాబిట్స్ అయితే వచ్చేసాయి. ఇలా మనం వెళ్తూ ఉంటే ఏకోటి వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్యారెట్స్ ఉంటాయి, భలే ఉన్నాయి. అసలు ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయంటే నిజంగా అసలు చూడొచ్చు, చాలా బాగున్నాయి చూడటానికి. ఇదిగోండి ఇవి వచ్చేసి పీజియన్స్. ఇవి మనం డైలీ చూస్తాం కాబట్టి పెద్ద అంత ఇంట్రెస్ట్గా చూడము, కాకపోతే అన్నిటితో కలిపి ఇది కూడా చూసేయాలి కదా, సో చూసేసాము. ఇంకా ఫ్రంట్కి వెళ్ళాక మనకైతే పెద్ద పెద్ద కొంగలు అయితే కనిపిస్తాయి అనమాట, చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ అది ఒక చూడటానికి బాగుందని చెప్పేసి చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, ప్లీజ్ అది కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా నేను మెయిన్ చిన్న చిన్న బార్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా షార్ట్స్ లాగా పెడతాను, అప్పుడు క్లియర్గా ఉంటుంది చూడటానికి. ఇదైతే అడవి కూడా అనమాట. అది మా చింతాలేమోగా నేను చూస్తున్నాను ఎగ్జైట్మెంట్గా. ఇక్కడే మనకి కొంగలైతే చెప్పాను కదా, ఇక్కడైతే ఉంటాయన్నమాట, చూపిస్తాను. వాటికి ఏ రకంగా అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ రకంగానే వాటికి ఒక స్టే లాగా అరేంజ్ చేస్తారనమాట. చెట్లు, వాటరు, అవి ఏ క్లైమేట్ లాగైతే ఉంటాయో వాటికి ఫుడ్ వేయడం కానీ అలాగా కంఫర్ట్ జోన్ లాగా క్రియేట్ చేశారనమాట. చాలా బాగుంది చూడటానికి, పెద్ద ప్లేస్లో పెట్టేశారు ఇవైతే. ఇంకా ఫ్రంట్కి వెళ్ళాక ఇంకా పెద్ద కొంగలు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి, వీడియో అసలు మిస్ అవ్వద్దు. ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీ బర్డ్స్ ఉన్నాయో అసలు. ఈ షార్ట్స్లో కూడా మీకు పెడతాను. ఇవి బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి, చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. బాగుంది కదా చూడటానికి సీన్. అది మనం ఏదైనా పిక్చర్ చూస్తాం కదా ఆ టైప్లో నీట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇంకోటి అయితే చిన్న జంతువు, ఇదేంటో నాకు అర్థం కాలేదు. నాకు ఇది చూస్తే ఏం గుర్తొచ్చిందంటే మౌస్ ఉంటుంది కదా, ఆ మౌస్ అయితే గుర్తొచ్చింది అనమాట. ఇది చూడండి ప్యారెట్, ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో చూడండి, ఎలా చూస్తుందో నా కెమెరాకి వెళ్ళి స్టిల్స్ ఇస్తుంది అనమాట అది. అదిగోండి భలే ఉంది కదా. అసలు ఎంతసేపు చూసామో, చాలా టైం పట్టేసింది, అసలు రాబుద్ది కాలేదు, అంత బాగుంది. లోపల పీస్ఫుల్గా ఆ వరుస్తున్న సౌండ్ మాత్రం తప్ప ఏం లేదు. ఇదైతే ఎంత అగ్రెసివ్గా ఉందో, నిప్పు కూడా అంటారంట, మరి అడవి కూడా నిప్పు కూడా అంటారంట. అగ్రెసివ్గా కనిపిస్తుంది అది ఫుల్గా. ఇది చూడండి, ఇది పిట్టో అర్థం కాదు, కోడో అర్థం కాదు అని అంటున్నారు. పిట్ట అయితే కాదంట. అసలు ఎన్ని టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో దానికి, అసలు భలే ఉంది అది కూడా చూడటానికి. ఇవి వచ్చేసి వైట్ అండ్ ఎల్లో, ఆరెంజ్, బ్లాక్ కలర్ ప్యారెట్స్. అన్ని టైప్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయండి, అసలు భలే ఉంది చూడటానికి. ఇలా ఫోన్లో చూడటం కన్నా డైరెక్ట్గా చూడటం అయితే మనకి బాగుంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా కోటప్పకొండ వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.